జగన్‌ది ఫేక్ ఫ్యాక్టరీ, అసత్య ప్రచారాలు, అజ్ఞానానికి పరాకాష్ట, వికృతానందానికి పరాకాష్ట, దుర్మార్గానికి పరాకాష్ట. వ్యవసాయం అంటే కేవలం బటన్ నొక్కడం మాత్రమే అనుకునే జగన్మోహన్ రెడ్డికి కార్తె అంటే ఏంటో తెలియదు, వ్యవసాయం ఎలా చేయాలో తెలియదు, ఆరంభం ఎప్పుడో తెలియదు, కోతలు ఎప్పుడో వస్తాయో తెలియదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగం గురించి మాట్లాడతాడు. ఆ మాట్లాడిన దాన్ని, ఆ స్క్రిప్ట్ని బట్టి చూసి చెప్పడం కూడా చేతకాని జగన్మోహన్ రెడ్డి మాట్లాడే వక్రాక్ష మాటల్ని సాక్షిలో పుంకానుగా వ్యాసాలు రాసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళకి అవి తప్ప ఇంకా వార్తలు ఏం దొరకవు. సాక్షి ఫేక్ వార్తలు, అబద్ధాల పొట్ట ఎలా ఉంటుందంటే దాంట్లో పనిచేసేవాడు కూడా విచిత్రంగానే ఉంటుంది. అది వేరే సంగతి. ప్రజలకైతే నవ్వుకుండా పనికి వస్తుంది సాక్షి పేపర్, అందుకని దేనికి పనికిరాదు. బజ్జీలు కట్టుకోవడానికి, సమోసాలు కట్టుకుంటాను తప్ప సాక్షి ఎందుకు పనికిరాదు. ఎవరి చేతిలో చూసినా, ఏ బజ్జీ పొట్టలంగం చూసినా సాక్షి పేపర్ ఉంటుంది. దొంగ అనే పదం ఎక్కడ వినిపించినా జగన్ రెడ్డి భుజాలు తరుచుకుంటుంటాడు, ఉలిక్కి పడుతూ ఉంటాడు, నన్నే అన్నారని. అట్లాగే మాకిరెడ్డి వేసిన మేక ఫోటో, మేక బొమ్మ వేసి ఒక ఇనప చట్టం పెట్టి దాంట్లో మొక్క పెట్టి కార్టూన్ వేసాడు ఆయన. దానికి ఉలిక్కి పడ్డాడు జగన్ రెడ్డి, నన్నే అందజేనాడని. దాన్ని భుజాన్ని వేసుకుని తిరుగుతుంది వక్రాక్షి. మా జగన్ని దొంగ అంటారా అని. దొంగ అనక దొరని ఎట్ట అంటారు అర్థం చేసుకోవాలి సాక్షి. కోడి కత్తి డ్రామా ఎలా పండించాడో చూసాం. ఎవరికైనా కత్తి దిగితే భయం వేస్తే ప్రాణాపాయం ఉందని అనుకుంటే పక్కన ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. తీరిగ్గా హైదరాబాద్ విమానంలో ప్రయాణించి వచ్చి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని బానిస లాంటి డాక్టర్లు హాస్పిటల్లో చేరి ఒక్క కుట్టు, అది కూడా పడలా, అది కూడా ఆర్టిఫిషియల్లే, దాన్ని ఆ ఫోటో బయట పెట్టి జగన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి తాటికి అంత అక్షరాలతో సాక్షిలో వక్రపు రాతలు రాసుకుని మొత్తమే లబ్ధి పొందారు. కానీ ఆ కోడి కత్తి సీని కేసు మాత్రం ఇంతవరకు తేలలా. కేసు పెట్టిన జగన్ రెడ్డి సాక్ష్యం చెప్పడానికి ఇంతవరకు కోర్టుకి వెళ్ళాల, ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళాల. విచిత్రం అది. ఎన్ఐఏ అంటే దేశంలో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన వ్యవస్థ అది చాలా గొప్ప వ్యవస్థ. అలాంటి వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టు బోర్డులో నిలబెట్టలేకపోయింది ఇప్పుడు దాకా. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను ఏ రకంగా ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నాడో దాన్ని బట్టి అర్థమవుతుంది. వివేక హత్య, నారాసులో రక్త చరిత్ర. బాబాయ్ లేపేశారు గుట్టు చప్పుడు కాకుండా, లీటర్ల రక్తం పారించారు ఇంట్లో. తెల్లారగట్ట 4 గంటలకి పులివెందుల నుంచి హైదరాబాద్ హాట్ లైన్లో ఫోన్ సంభాషణ జరిగినాయి. ఎలా జరిగింది, ఎలా జరగాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఎవరు నెత్తిని వెయ్యాలి, ఆ రక్తం అంతా ఎలా కడగాలి, ఎవరితో కడిగించాలి, ఇవన్నీ చర్చలు జరిగినాయి. తెల్లారపాటికి గుండెపోటు అన్నారు, ఆయనే పొడుచుకున్నాడు అన్నారు. మొత్తం మీద బాబాయ్ని లేపేశారు, పైకి పంపించేశారు. 10 గంటలకు తిరిగి నారాసుల రక్త చరిత్ర అని చెప్పి ఆర్టికల్స్ రాసుకున్నారు. మళ్ళీ దాని మీద మాట్లాడకుండా ఘాటు తెచ్చుకున్నారు. ఆ కేసు తేలలా. దీన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను ఏ రకంగా మేనేజ్ చేస్తున్నాడు. సాక్షులు ఒక్కొక్కరు మాయమైపోతున్నారు, పాల్గొనే ఒక్కొక్కరు మాయమైపోతున్నారు. ఓం నమో శివయ్య. ఆ కేసు విచారణ పూర్తయ్యేలోపు ఆ చాచిట్లో, ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లు ఉన్న ఎవడు ఉండేటట్టు లేడు. ఆఖరి మిగిలేదు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. మిగతాడందరూ జగన్ రెడ్డి 5 ఏళ్ల విధ్వంసం, కూటమి సంస్కరణలు, రాష్ట్రాన్ని ఎలా లూటీ చేశాడో చెప్పి మాకు కూడా ఇసుకొస్తుంది. ప్రజలు కూడా అర్థమైంది. కానీ జగన్ రెడ్డి ముఠాకి మాత్రం అర్థం కావట్లే, ఇసుకు రావట్లా. చెప్పిన అబద్ధాలు చెప్తానే ఉన్నారు. మనం చెప్పలేదు, మనం చెప్పుకుంటానే ఉన్నాం. మీరు ఎన్నైనా చెప్పండి, నిజాలు ఎన్నైనా చెప్పండి, మాకు అనవసరం, మేము అబద్ధాలే చెప్తాం అంటారు జగన్ రెడ్డి. దొంగల ముఠ. దోచుకోవడం మా హక్కు అంటాడు జగన్ రెడ్డి. నువ్వెవడరా బాబు మా ఆస్తులు దోచుకోవటానికి అంటారు ప్రజలు. కాదు, దోచుకోవడం మా హక్కు, మా జన్మ హక్కు, మా తాత ముత్తాతల నుంచి మాకు వచ్చిన వారసత్వం అదే అంటాడు ఆయన. కుదరదని చెప్పి మన ఎన్నికల్లో చాచి కొడితే ఎలంక పారిపోయాడు. అది వేరే సంగతి. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. రానిచ్చే పరిస్థితిలో కూడా రాష్ట్రం లేదు. అన్నదాతల పేరు చెప్పి అబద్ధపు రాజకీయాలు చేయాలనుకున్న జగన్ రెడ్డికి, ఆయన సైకో ముఠాకి వేరుశనగ ఫేక్ స్టోరీ ఒక బలమైన చెంపపెట్టు. గత ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి బుద్ధి చెప్పినా ఇంకా పాత అలవాట్లను వదులుకోకుండా ఇలాంటి అజ్ఞాపు రాత్రులతో బతుకుతామంటే వచ్చే ఎన్నికల్లో ఆ మిగిలిన 11 సీట్లు కూడా గల్లంతవడం ఖాయం. అచ్చెన్నాయుడుపై బురద జలాలనే కక్కుతితో సాగు కాలం మీద కనీస అవగాహన లేకుండా సాక్షి పత్రిక వండిన ఈ పులిహార కథనం వారి అజ్ఞానాన్ని, గతంలోని తప్పుడు చరిత్రను మరోసారి ప్రజల ముందు పచ్చిగా బయటపెట్టింది. వాస్తవాలను వక్రీకరించి రైతులను తప్పుదోవ పట్టించాలని చూసిన జగన్ రెడ్డికి ఈ ఘటన ద్వారా తన పరువు తానే తీసుకోవడమే కాకుండా కూటమి ప్రభుత్వం ముందు మరోసారి జగన్ రెడ్డి అబాసు పాలయ్యే పరిస్థితిని సాక్షి పత్రికే జగన్ రెడ్డి కల్పించింది. సాక్షి యజమాని భారతిరెడ్డి దాంట్లో రాసే రాతల మూలంగా జగన్మోహన్ రెడ్డి తలకాయ ఉంచుకుని చేతులు కట్టుకుని క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పరిచింది సాక్షి. అంటే వాళ్ళకు కూడా జగన్ రెడ్డి మీద ఎంత కసి ఉందో, ఎంత కక్ష ఉందో కనపడతా ఉంది.